ఒక చిన్న స్టోరీ విందామా? ఒక బస్సులో ఒక 40 మంది ప్రయాణం చేస్తున్నారంట. ఆ బస్ కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక లోయలో పడిపోయిందంట. కానీ యాక్సిడెంట్ తప్పి అందరూ సేఫ్ గానే ఉన్నారంట. ఆ బస్ కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద బండరాయి ఆ బస్ పైన పడిపోయిందంట. ఆ యాక్సిడెంట్ తప్పిందంట. తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేసరికి ఈసారి ఒక పెద్ద చెట్టు వచ్చి ఆ బస్ దగ్గరలో పడిపోయిందంట. అందరూ చాలా భయపడిపోయారంట. అయ్యో, ఏంటి ఇన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి? అంటే ఈ బస్సులో ఎవరో నష్టజాతకులు ఉన్నారు, అందుకే ఇలా అవుతుంది అనుకున్నారంట. సో వాళ్ళెవ్వరూ ఆ నష్టజాతకులు ఎవరో కనిపెట్టడానికి బస్సులో ఉన్న వాళ్ళు ఒక ప్లాన్ చేశారంట. బస్సులో ఉన్న 40 మంది ఒక్కొక్కరుగా అదిగో ఆ దూరంగా ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని ముట్టుకుని రావాలి. నిజంగా నష్టజాతకులు అయితే ఆ చెట్టు దగ్గరికి వెళ్లే లోపలే చనిపోతారు అనుకున్నారంట. సరే అని ఆ బస్సులో ఉన్న 39 మంది ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చేసారంట. కానీ లాస్ట్ ఒకే అతను మిగిలిపోయాడంట. అతను వెళ్ళి ఆ చెట్టు ముట్టుకోగానే ఒక పెద్ద పిడుగుపడి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కాలిపోయారంట. అంటే ఇక్కడ నష్ట జాతకులు ఎవ్వరూ లేరు. ఒకే ఒక అదృష్టవంతుడి వల్ల ఆ బస్సులో ఉన్న వాళ్ళందరికీ 3 సార్లు ప్రమాదం తప్పింది. కానీ మనం కూడా అంతే కదా, మన లైఫ్లో ఏదైనా జరిగినా ఏదైనా జరగకపోయినా నాకెప్పుడు ఇలాగే జరుగుతుంది, నేనేది అనుకుంటే అది జరగదు అనో ఫీల్ అయిపోతూ ఉంటాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లో ఏం జరిగినా కూడా అది మన మంచికే. సో బీ పాజిటివ్.